అలాగే మొక్క కొంచెం కింది పెట్టాలి సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అలాగే మండల ప్రెసిడెంట్ గారు, అలాగే వేదిక మీద ఉన్న సిడిపిఓ గారు, అలాగే మా స్టాఫ్, సూపర్వైజర్స్, అలాగే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, అలాగే మెయిన్గా మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పీడీగా జాయిన్ అయిన తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్కి ఫస్ట్ ప్రోగ్రామ్కి ఇక్కడ అటెండ్ అయ్యాను. మంచి ప్రాజెక్ట్ అని ఎందుకు అన్నానంటే, నేను ఇక్కడ 3 సంవత్సరాలు సిడిపిఓగా పనిచేశాను. డోర్ ప్రాజెక్ట్, పాత ప్రాజెక్ట్లో చాలా చక్కగా పనిచేస్తారు ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్. అంత చాలా యాక్టివ్గా ఉంటారు, అన్ని రిపోర్ట్స్లో కూడా ఫస్ట్ ఉంటారు. అదే ఇందాక చెప్పాను అనమాట రాగానే మీ సిడిపిఓ గారికి. వేరే ప్రాజెక్టులతో కంపేర్ చేస్తే డోర్ ప్రాజెక్ట్ చాలా లక్కీ. ఇక్కడ పనిచేసే సిడిపిఓస్ కూడా చాలా లక్కీ ఫెలోస్. ఎందుకంటే సెంటర్స్ బాగుంటాయి, అందరు చాలా యాక్టివ్గా పనిచేస్తారు, అన్నింటికి అన్ని విషయాలుగా బాగా రెస్పాండ్ అవుతారు. మనకు అసలు హాయిగా హ్యాపీగా కళ్ళు మూసుకొని పనిచేసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగిందనమాట. ఇది మన ప్రాజెక్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే డోర్ నుంచి. అలాగే డిపార్ట్మెంట్ గురించి చెప్పుకోవాలంటే మీకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉంది, అది మన పుట్టక ముందు నుంచి మన తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి చచ్చిపోయే వరకు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఏది అంటే, ప్రజల కోసం పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఏది అని అంటే ఒక ఐసిడిఎస్ఏ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంతసేపు మాట్లాడుకున్నాం గర్భవతిగా ఉన్నప్పుడు లోపల బిడ్డకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలని బిడ్డ పుట్టక ముందు నుంచే, కడుపులో ఉన్నప్పుడే, తల్లి కడుపులో నుంచే మొదలవుతుందన్నమాట ఐసిడిఎస్ యొక్క సర్వీసు. తర్వాత పుట్టిన తర్వాత మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం, తల్లి పాలు తాగించాలి, వేరే పాలు తాగించకూడదు, మంచి అనుబద్ధ పోషకాహారం పెట్టాలి, ఇలా మాట్లాడుకుంటున్నాం. 5 ఇయర్స్ వచ్చిన తర్వాత ఏమని చెప్తాము, ఆ అబ్బాయికి మీరు పనిలో పెట్టద్దు అంటే చైల్డ్ లేబర్ ఇలా ఉండదు, కరెక్ట్ ఏజ్కి స్కూల్లో వెయ్యాలి. తర్వాత ఇంకా కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమంటాం, చైల్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటాం, చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుకుంటాం. ఏంటి, క్రమం తప్పకుండా స్కూల్కి పంపించాలి లేదా కాలేజ్కి పంపించాలి, అంతేగాని పనిలో పెట్టడం కానీ లేకపోతే చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహం జరపడం కానీ చేయకూడదు అని చెప్పేసి ఆ విధంగా ఆ ఏజ్లో సర్వీస్ ఇస్తాం. తర్వాత ఏమని చెప్తాము, పెళ్ళైన తర్వాత మళ్ళీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఒకవేళ దురదృష్టవశాత్తు అత్త మామల నుంచి కానీ భర్త గురించి కానీ ఏదైనా సమస్య ఉంటే ఏముంది మనకు డిపార్ట్మెంట్ తరఫు నుంచి తెలీదా, మిషన్ శక్తి ఉంది కదా. ఎటువంటి సమస్య వచ్చినా మహిళలకు చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా సేవ చేసేది ఏది అంటే మిషన్ శక్తి అనమాట. ఇది ఐసిపిఎస్ అంటే ప్రొటెక్షన్ విభాగంలో భాగంగా మనము ఎంతసేపు ఐసిడిఎస్ అంటే అంగన్వాడీ సెంటర్స్, ఫుడ్ ఇవ్వడం, పాలు ఇవ్వడం, గుడ్డు ఇవ్వడం, బాలామృతం ఇది కాదు. దాంతో పాటుగా దానికన్నా ముఖ్యమైనది ఇంకా ఉంది. ఏంటి అంటే ఐసిపిఎస్, చిల్డ్రన్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, అంటే రక్షణ విభాగానికి సంబంధించింది అనమాట. ఇందులో మిషన్ శక్తి అంటే మిషన్ వాత్సల్య కూడా ఉన్నాయి. మిషన్ శక్తి అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆ బిడ్డ పెద్దయ్యి, పెళ్ళయ్యి, ముసలయ్యి, చనిపోయే వరకు కూడా ఎటువంటి సమస్య వచ్చినా జీవిత కాలంలో పనిచేసేది, మనం అప్రోచ్ అవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే మిషన్ శక్తి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మిషన్ వాత్సల్య అన్నాం. మిషన్ వాత్సల్య అంటే ఇదేంటంటే 0 to 18 ఇయర్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరిలో ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, అది ప్రొటెక్షన్ సంబంధించి కానీ, లేకపోతే షెల్టర్కి సంబంధించి కానీ, లేకపోతే చైల్డ్ లేబర్కి సంబంధించి కానీ, లేకపోతే చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి కానీ, ఎటువంటి సమస్య అయినా 0 to 18 ఇయర్స్ వస్తే మనకు ఉండేది ఏంటి అంటే మిషన్ వాత్సల్య. ఇవన్నీ కూడా మనకి కర్నూలు హెడ్ క్వార్టర్లో ఉన్నాయి, అక్కడ రన్ అవుతున్నాయి. వీటితో పాటుగా మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట డిపార్ట్మెంట్ పరిధిలో. అందులో భాగంగా మనకి శిశు గృహ ఉంది, దాన్ని సా అంటారు అనమాట షార్ట్ ఫామ్లో. అలాగే మనకు చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి. మన కర్నూలు జిల్లాలో తీసుకుంటే ఇప్పుడు కొత్తగా డివైడ్ అయిన తర్వాత జిల్లాలో 2 చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి. ఒకటి పెద్దపాడు అండ్ ఇంకొకటి పత్తికొండ. అలాగే సా అన్న ఇందాక శిశు గృహ అంటారు. శిశు గృహ అంటే మనం ఇప్పుడు పేపర్లో చూస్తుంటాము, బయట కూడా చూస్తుంటాము. పిల్లలు అంటే ఒకవేళ అనువాడు కానీ ఇలాంటి కారణాలు ఏవైనా కావచ్చు, పిల్లల్ని బయట కాలువలో పడేయడము, ముళ్ళ చెట్లలో పడేయడము, రోడ్డు మీద పడేసి
వచ్చేటప్పుడు మనము దానికి ఏముంది, శిశు గృహ ఉంది. అలాంటి వాళ్ళకి ఎక్కడైనా కనిపించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే డిపార్ట్మెంట్లో ఎవరికి ఇచ్చినా సరే శిశు గృహ వాళ్ళు ఇక్కడికి రావడము, ఆ పాపను తీసుకొని పాపను ఉంచడము, శిశు గృహాల చేర్పించడము జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాము, ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు సరే అని అంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలా మంది కూడా ప్రపంచంలో ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని పిల్లలు కాకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు ఈ పిల్లలని చట్టరీత్యా అంటే చట్ట ప్రకారము లీగల్గా వీళ్ళని అడాప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఇన్ కంట్రీ అడాప్షన్స్ ఉన్నాయి, ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే విదేశంలో చాలా మంది పిల్లల్ని అడాప్షన్ దత్తత ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా పిల్లలు మంచి ఇళ్లకు, చాలా మంది యుఎస్కి, అమెరికాకు అట్లా వెళ్ళిన వాళ్ళు, ఇటలీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అందుకే నేను ఫస్ట్ ఒక సెంటెన్స్ వాడాను, బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు కూడా వారి కోసం పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్. ఇది డిపార్ట్మెంట్ గురించి నేను చాలా బ్రీఫ్గా చెప్పాను. ఇంకా ఓకే, ఈరోజు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే మనం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి తల్లిపాల వారోత్సవాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ప్రతి ఇయర్ ఒక రకమైన థీమ్తో వస్తున్నాం. ఈసారి థీమ్ ఏంటి చెప్పండి? ఈసారి థీమ్ ఇయర్ది 25ది క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. అంటే మనము ఎంతసేపు ఉన్నా ఈ పాలు ముర్రు పాలు తాగించండి, బిడ్డని ఇలా పట్టించండి, గంటలోపే పట్టించండి, ఇవి తప్ప వేరే తాపించద్దండి అని చెప్తున్నాము. కానీ వరకు తల్లిపాలు తాగించాలన్నది మెయిన్గా అందరికీ కొట్టిన పిండి, అంగన్వాడీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా అది ఒకటే. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ తల్లిపాలు మనం చాలా సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం తల్లిపాలు గురించి. దీన్ని ఇంకా ఏ విధంగా ప్రమోట్ చేయాలి, తల్లికి ఏ విధంగా సహకారం అందించాలి, దీనివల్ల తల్లి యొక్క ఉపయోగాలు, తల్లికి ఏంటి, తల్లికి ఏం ఉపయోగం దీనివల్ల, పాలు ఇవ్వడం వల్ల తల్లి త్వరగా పూర్వపు బరువును చేరుకుంటుంది. అలాగే సహజ గర్భ నిరోధకం, న్యాచురల్ బర్త్ స్పేసింగ్ గా కూడా యూస్ అవుతుంది. అలాగే ఇప్పుడు చాలా వింటున్నాం మనము, బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్, యూటరస్ క్యాన్సర్స్, ఇవి కూడా రాకుండా ఉంటుంది. ఇంకొకటి అందరికీ కావాల్సింది ఏంటి, సైకలాజికల్ బాండింగ్. అంటే ఇద్దరి మధ్య, తల్లి బిడ్డ మధ్య ఒక మంచి ఎమోషనల్ బాండింగ్గా కూడా ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉపయోగపడుతుంది అన్నది ఈ సంవత్సరం మనం ప్రమోట్ చేయాల్సిన ఇది అనమాట. ఇంకా నేను అన్ని చెప్పేసాను అనుకుంటున్నాను. అలాగే మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను జ్ఞానేశ్వర్ రెడ్డి గారికి. అలాగే మన ఎంపీపీ గారు కూడా కొంచెం ఏదన్నా, మండల ప్రెసిడెంట్ గారు కూడా మీరు ఏమైనా కొంచెం సపోర్ట్ చేయండి. అంగన్వాడీ సెంటర్స్కి ప్లేస్లు కానీ బిల్డింగ్ లేదంటున్నారు, అలాగా వారికి కూడా ఏమైనా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది ఫస్ట్ మీటింగ్ నాకు ఆఫ్టర్ 7 years. నేను 7 years తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కి వచ్చా. నేను అంతకుముందు పత్తికొండలో చేశాను, తర్వాత డోన్లో చేశాను, డోన్లో చేశాక మళ్ళీ ఏపీడీగా వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను డిస్ట్రిక్ట్ డిసేబుల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కర్నూలు జిల్లాలో చేశాను. దాని తర్వాత డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్గా చేయడం జరిగింది. ఈ 7 years గ్యాప్లో సబ్జెక్టు నేను ఏమనుకున్నానంటే, చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి, చాలా అప్డేషన్స్ అయిపోయి ఉంటాయి. అంటే నిజంగానే అయ్యాయి, నాకు ఏం గుర్తుండదేమో అనుకున్నా, గుర్తు లేదనుకుంటూనే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాక ఒక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సెలబ్రేషన్స్ అనగానే లోపల నుంచి అంటారు కదా, మూలాలు ఎక్కడికి పోవు అనేసి. కాబట్టి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకోండి. ఎటువంటి ఫీడింగ్లో కూడా మిస్యూజులు లేకుండా, పబ్లిక్తో ఎటువంటి ఇట్లా గొడవలు ఇలాంటివి లేకుండా చక్కగా పనిచేసుకుంటారని, అలాగే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మన సిడిపో గారికి, అలాగే సూపర్వైజర్స్ అందరికీ, అంగన్వాడీ వర్కర్స్, ఈ ప్రోగ్రామ్ అన్నామంటే అంగన్వాడీ టీచర్స్ అన్ని చక్కగా అందరినీ కూర్చోబెట్టి చేసేస్తారు, అది తెలిసిన విషయము. కాబట్టి మీకు అందరికీ, అలాగే మెయిన్గా మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అక్క ఆశా వర్కర్ అని చిన్న పోస్ట్ చేస్తుంది, కానీ ప్రతి మీటింగ్లో నేను చూస్తున్నాను ఎక్సలెంట్గా సబ్జెక్ట్ చెప్తుంది. నాకు అక్క ఏమే ఈరోజు అమ్మపాటి
మన మధ్య ఉన్నట్టు మహిళా సంరక్షణ కార్యదర్శి మీ మహిళలందరి కోసం మేము సంరక్షణానికి సపరేట్గా పోలీసు వాళ్ళని పెట్టారు. మహిళా పోలీసు అంటే ఆమె పోలీసింగ్ చేస్తుంది. ఎట్లా అంటే నేరం జరగకుండా అయితే ఒకటి, రెండవది బాల్యవివాహం జరగకుండా, భ్రూణహత్య జరగకుండా, గృహహింస జరగకుండా, బాధ్యుల మీద అత్యాచారాలు జరగకుండా చైతన్యం చేసే కార్యక్రమాలు ముందుకెళ్తారు. వారు మహిళా పోలీసులు అందరి తరఫున వచ్చినటువంటి మేడం, మీ పేరు మేడం? సిరాజున్నీసా మేడం గారు మాట్లాడుతారు. సభని అలంకరించిన గౌరవనీయులు జనార్దన్ గౌడ్ సార్ గారికి, అలాగే మా పీడి మేడం గారికి, విజయ మేడం గారికి, అలాగే సిడిపిఓ సార్ గారికి, అలాగే సూపర్వైజర్ అందరికీ, అలాగే తల్లులకు, అంగన్వాడీ వర్కర్లకు అందరికీ నా శుభాభివందనలు. నేను ఇంతకుముందు వేదికను అలంకరించినటువంటి పీడి మేడం గారు, విజయ మేడం గారికి, అలాగే గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు, సిడిపో సార్ గారికి, సూపర్వైజర్ మేడమ్స్ గారికి, మా తోటి వర్కర్స్కి, తల్లులకు, పత్రికా విలేకరు సోదరులందరికీ కూడా ధన్యవాదములు. మేము తల్లిపాల గురించి ఒక పాట పాడతాం. పాలిచ్చి పెంచవే బంగారు తల్లి, తల్లి పాలిచ్చి పెంచుని పిల్లలను తల్లి. లాలి 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 పాలిచ్చి పెంచవే బంగారు తల్లి, తల్లి పాలిచ్చి పెంచుని పిల్లలను తల్లి. సాయి ఆరోగ్యంగా బిడ్డను ఎదగనిస్తాయి, తల్లి పాలు చిన్నారు చీడ పీడలరిగట్టే రోగ నిరోధకము. లాలి 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 పాలిచ్చి పెంచవే బంగారు తల్లి, తల్లి పాలిచ్చి పెంచుని పిల్లలను. సీసా పాలు, డబ్బా పాలు, కారెప్పుడు అమ్మ పాలు, అలసత్వముతో చేయకురగాలు ముని ముందుకు కోల్పోదు. మిగతా వాళ్ళ సార్ వీళ్ళు వెళ్ళిపోయి మిగతా వాళ్ళమ్మా జాహ్నవి, వైష్ణవి, న్యూల, అఖిల, చతుర్మతి ఉన్నారు సార్. ఇక్కడ ఒకటి అండ్ 1000 పేరు వాళ్ళకి బహుమతులు క్యారీ బాక్స్ ఇచ్చి సక్సెస్ఫుల్ మదర్స్. ఓకే డన్. ఓకే అది ఎవరికి బాక్స్? నలుగురు మీద తల్లు. ఓకే ఈ మదర్లు మన డిపార్ట్మెంట్ నుంచి మొత్తం సర్వీసెస్ పెద్దల చేతుల మీదుగా ఇక్కడ ఉన్న తల్లుల పిల్లలకు అన్నప్రాసనను ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. బాక్స్ సార్ మేడం ఇక్కడ, అలాగే పెద్దల చేతుల మీదుగా. ఇది లేనివమ్మ తల్లి పాలు ఎటులో ఉండేవి, ఖర్చు లేనివమ్మ, ఖరీదు లేనివమ్మ, తల్లి పాలు ఎప్పుడు అందుబాటులో ఉండేవి, తల్లి వడి ఆనందం తిరిగి రానిది, తల్లి పాల ప్రయోజనం పెరిగిపోనిది, తల్లి వడి ఆనందం తిరిగి
గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. సో వెళ్ళి బేబీ మేడం గారు వారికి బహుమతిని ప్రెజెంటేషన్ ఇవ్వవలసిందిగా వచ్చిన చూడండి. అలాగే ఇమ్యునైజేషన్ పూర్తి చేసుకుని కంప్లీట్ 2 years కంప్లీట్ 1000 kids సక్సెస్ఫుల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మేడం గారు నడిపించినటువంటి ఈఓ గారిని అన్ని విషయాలు రిపోర్ట్లలో కూడా మనల్ని హెచ్చరికలు చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఈఓ గారిని కూడా వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క గైడెన్స్ మాకు రెగ్యులర్గా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వర్కర్స్ అంతా ఉండండి, హెల్పర్స్ మిగతా వాళ్ళు వెళ్ళి అయ్యారు. ఆయన నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. 3 months తర్వాత నేను అంగన్వాడీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, నాకు కన్సీవ్ అయింది అని. నేను ఇక అంగన్వాడీలో వచ్చే ప్రతి కిట్ కానీ ఇచ్చే స్టాక్ మొత్తం డైలీ కోడిగుడ్డు తిన్నాను, కిట్ చెక్కి తిన్నాను. నేను అవన్నీ తిని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా 2 పిల్లలకి నేను నార్మల్గా డెలివరీ అయ్యాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఓన్లీ 1 hourలోనే డెలివరీ అయ్యి ఇంటికి వచ్చేసాను. నా పిల్లలు నేను అంగన్వాడీ ఫుడ్ తీసుకోవడం వల్ల నా పిల్లలకి ఈరోజు నా బాబుకి పెద్ద బాబుకి 4 years ఒక్క హెల్త్ ప్రాబ్లం రాలేక నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి ఏమన్నా వచ్చినా నేను ప్రతిసారి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి గవర్నమెంట్ సేవని వినియోగించిన దాన్ని. అది కాక మా సరస్వతి మేడం మా సెంటర్ చాలా మరి సెంటర్ నెంబర్ 3 మా మేడం చాలా ఎంకరేజ్ చేస్తారు. మా పిల్లలు మా అక్క కొడుకున్నాడు, మా అక్క కొడుకుని మేము 3 years తర్వాత అంగన్వాడీలో వదిలాము. ప్రతి జిల్లా పేరేమి అన్ని ప్రతి ఒక్కటి మేడం బాగా నేర్పిస్తుంది. ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించడం వల్ల మా మేడం చాలా మంచిగా పిల్లల్ని కేర్ తీసుకొని మన డిస్ట్రిక్ట్ పేరేమి, మన పేరేమి, మన ఎమ్మెల్యే పేరు, మన రాష్ట్రం పేరు, అట్లా ప్రతి ఒక్కటి మా బాబు మా అక్క కొడుకు 3 yearsకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు అసలు క్లాస్లో టాప్ అయ్యేవాడు. ఎక్కడ నేర్చుకున్నారు అంటారు ప్రతి ఒక్కరు. అన్ని మేడం అంగన్వాడీ సెంటర్ కానీ ఏమంటారు అంగన్వాడీ సెంటర్కి ఎందుకు ప్రైవేట్ స్కూల్ పంపిద్దామని. కానీ ప్రతి ఒక్క దాంట్లో యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఏదైనా కానీ ఇచ్చే కిట్లు కానీ సదుపాయాలు కానీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. పాలు తాగరు, వాసన పడేస్తారు. కానీ నా పిల్లలకు ఇప్పుడు ప్రతి నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అవే పాలు తాగుతున్నాను. ఇప్పుడు మా పిల్లలకి అవే పాలు తాగుతున్నాను. డైలీ మేము మా ఇంట్లో వచ్చి పాలు ప్యాకెట్ చూడండి, అదే పిల్లలకి అదే పాలు ప్యాకెట్ చేస్తాను. మా పిల్లలు పౌష్టికంగా హెల్తీగా ఉన్నారు. కానీ ఏమంటారు ఏమవుతుంది గుడ్లు వాసన అంటే